ఏంది ఈరోజు మా అమ్మ కూర బాగా చేసేసి ఉండదే? అది సీరియల్స్ చూడలే. అదే సీరియల్స్ చూస్తుంటే శ్రద్ధ మొత్తం సీరియల్స్ మీద పెట్టి కూర నాశనం చేసేసి ఉంటది. ఈరోజు సీరియల్స్ ఏం చూడలేదు కదా, శ్రద్ధ మొత్తం కూర మీద పెట్టి ఉన్నది. బాగుండది. పురి ఇదే లాస్ట్ ముద్ద. లాస్ట్ ముద్ద మనం కుక్కకు కదా వేస్తాము. పల్లెటూరులో ఇదొక మంచి పద్ధతి. లాస్ట్ ముద్ద కుక్కకేస్తాం. వీధుల కుక్కలకి అన్నం వేస్తున్నారు లేదు, సరే పిలిచి వేద్దాం. ఏంటి ఒక్క కుక్క కూడా కనబడలేదు? వెళద్దాం. కూర్చో. ఏంది మామ నేను వచ్చేది చూసి కుక్కను పిలిచినట్టు పిలుస్తున్నావా? చాచా అట్టంతా ఏం లేదు మచ్చా. నాకు తెలుసు మామ నీ గురించా. చూసుకోకుండా అనేసి ఉంటావులే. అవును మచ్చా, చూసుంటే ఇంకో కుక్కని దానికి పిలుస్తాను. అంటే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా? దాంట్లో ఏం డౌట్? అయినా నేను ఈ టైంకే కరెక్ట్ గా కుక్క కన్నం పెడతానని ఎట్ట తెలుసుకున్నావు మచ్చా? ఏమి ముక్కులు పైకి ఎగరేస్తున్నావో? వాసన పసిగట్టి వచ్చేసినావు కదా? అవును మావా, చెప్పినాను కదా నువ్వు కుక్కనే. ఏదో నెలలో 30 రోజులు మీ ఇంటి కాడ తిన్నానని కుక్కతో పోలుస్తావా? రే, నెలలో ఉండేది 30 రోజులేరా. సర్లే మామా, నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావు అని చెప్పే. పోయిన నెల 28 రోజులే తినింది, 2 రోజులు వదిలేసుండా. ఇది మార్చి అంటే ఇంతకు ముందు నెల ఫిబ్రవరి. దానికి ఉండేదే 28 రోజులే ఉంటాయి. ఇన్ని రోజులు అనవసరంగా 2 రోజులు వదిలేసినామని బాధపడతా ఉన్నామే. పొయ్యి మీద నుంచి అన్నం దిగుతుందో లేదో, నువ్వు మాత్రం కరెక్ట్ టయానికి వచ్చి దిగేస్తావు కదరా. ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తా ఉన్నావు అనుకో, రేపటి నుంచి ఒక పూట తినడం మానేసి 4 పూటలే తింటా. ఒక మనిషి ఒక రోజులో తినేది 3 పూటలే, నువ్వు 5 పూటలు తిన్నావేందిరా? ఊరే, నువ్వు ఈ విధంగా పంది మేసినట్టు మేసినా అసలు లావే రావంటున్నావేందిరా? నా ఎనర్జీ మొత్తం ఎముకలకు పంపించేస్తాను మామా. ఏడ్చినేవులే, ఒళ్ళంతా కుళ్ళు పెట్టుకుని ఏడుస్తా ఉంటే ఎక్కడ లావెక్తావో? సరే ఉండు, కుక్క వచ్చేస్తున్నది, అన్నం వేసి వస్తాను. ఎంతకీ నువ్వు ఎందుకు వచ్చినావా? ఇంట్లో టిఫిన్ ఏం చేసినారో చూసేసిపోయేదానికి వచ్చినా. చూసేదానికి వచ్చినావా, మేసేదానికి వచ్చినావా? 2 అనుకో. ఈ రోజు నా ఊపిరి పోయినా గాని నిన్ను మాత్రం మా ఇంట్లో అన్నం తినిరా మామా. నేను దానికోసమే రాలా. ఈ రోజు ఉగాది కదా, ఉగాది ఊరి బిండి కోసం వచ్చినా. ఊరి బిండ్యా? అదే పచ్చడి, దాన్ని కదా మనం ఊరి బిండి అనేది. పచ్చళ్ళ ఊరి బిండ్లా? పోరా ఇక్కడ నుంచా. నువ్వు ఇట్టే చెప్తా ఉంటావులే కదా, నేను మా గిరిమో కోసం వచ్చిన. ఏంది మన మామ ఇంకా పనుకోన్నాడు? నీకు తిండి దాస్తి, వాడికి నిద్ర దాస్తి, నీకు వావు రక్షణ దాస్తి. మామా ఏమిరా ఇంత పొద్దున్నే లేపుతున్నావా? 12 అవుతా ఉంటే పందిలాగా పడుకునింది కాకుండా పొద్దున్నే అంట. నువ్వు ఉండు మామా. మామా ఈ రోజు ఉగాది కదా, అందుకే కొంచెం తొందరగా లేపుతున్నా. లే మామా. ఏంది మచ్చాన్ నువ్వు కూడా? ఉగాది ఊరి పిండి చేసుకున్నావు. లే మామా. ఏంది ఈడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇందా పళ్ళు తోముకో. లే. మామా ఉగాది పచ్చడి చేసుకుందా మామా? అయితే దానికి కావాల్సిందంతా రెడీ చేసుకున్నావా? ఇప్పుడు రెడీ చేసుకుందాం మామా. నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదు కదా, పోయి తినే మళ్ళీ చేసుకున్నాం. సరే మచ్చా. ఏంద్ర తినేదానికి నన్ను కూడా పిలుస్తాడనుకుంటే పిలవలేదా? అవును, ఇంతకి నువ్వు తిన్నావు మచ్చా? లేదు మామా. సరే ఇంటికి పోయి తినేసి వచ్చాయి. సరేరా తిందులే. ఎందుకనమాట వీడి ప్రేమగా నటించింది. ఇప్పుడేం చేస్తావా? ఒకే ఒక మెతుకు గుడి లేకుండా తినేస్తాను. అసలు నువ్వు మనిషివేనా? ఊర్లో ఊరి బిడి చేస్తే బాగుండదని ప్రకృతిలో పచ్చడి చేద్దామని మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చిన. ఉగాది పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చినారా? ఎన్ని వస్తువులు తేవాలా? ఎన్ని వస్తువులేందే? ఉగాది పచ్చడిలో ఎన్ని వస్తువులు వేస్తారో తెలీదా? ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయా? ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఒక 100 అన్న ఉంటాయి. సరేలే, మీ మొఖాలు చూసాను అర్థమైపోతున్నది తెలియదని. 6 రుచులు ఉంటాయి. సరే ఉగాది పచ్చడిని ఎట్ట తయారు చేస్తారో తెలుసా? యూట్యూబ్ లో చూసి. సరే వస్తువులన్నీ ఉన్నాయా? మామిడికాయ లేదు. ఎట్లా ఇప్పుడా? ఒకేసారి తోటకే పోయి దొంగతనం చేసుకుని చేసేద్దాం. దొంగతనమా? నువ్వు మా ఇంట్లో చేసిన మారినే కదా. నిదానం కాలికి లేకుండా రావాలా? మావా మామిడికాయలు మావా, కోసుకుంటారా, పచ్చడి చేసుకుందాం. సరే మావా.
ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎవరింట్లో నుంచి తెచ్చినారు? మన ఇంట్లో నుంచే మామా. మన ఇల్లా మా ఇల్లా? మీ ఇల్లే మామా. ఏ మీ ఇంట్లో నుంచి తెచ్చుండేదా? మేము పేదోళ్ళు మామా. ఒరే కనీసం ఉప్పు లేని పేదోడు ఉండడురా. ఉప్పు దేపతే పోయినాడు, కనీసం నీళ్ళైనదమ్మన్నా. దానికేం చెప్పినాడు తెలుసా? ఏం చెప్పినాడు? నీళ్ళల్లో బల్లి పడిపోయినదని చెప్పినాడు. మామా ఉగాది అంటే ఏంది మామా? ఉగాది అంటే మన తెలుగు వాళ్ళ న్యూ ఇయర్. మామూలుగా ఇంగ్లీష్ నెలలను బట్టి జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ జరుపుకుంటాం కదా, ఆ విధంగా మన తెలుగులో 12 నెలలున్నాయన్నమాట ఇంగ్లీష్లో ఉండే మారినే. ఆ విధంగా ఈరోజు జనవరి 1 లాగా చైత్ర మాసం పాడ్యమి అంటే చైత్ర మాసంలో వచ్చే 1వ రోజు. ఇప్పటి నుంచే మనకి వసంత ఋతువు కూడా స్టార్ట్ అయిపోతుంది. హై ఉగాదినే యుగాది అంటారు. అంటే ఈ రోజు నుంచే యుగమే స్టార్ట్ అయిందని చెప్తారు. ఈ ఉగాది అంత గొప్పదన్నమాట. ఉగాది పచ్చళ్ళు 6 రుచులు ఎందుకు వేస్తారు? ఏడేస్తే ఏడ్చినట్టుంటది కాబట్టి. కాదు, ఈ ఉగాది రోజు 6 రుచులతో కూడిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎందుకు సేవిస్తారంటే మన జీవితంలో వచ్చే కష్ట సుఖాల్ని మంచి చెడుల్ని అన్నిటినీ సమానంగా ఈ 6 రుచుల్లాగా అన్నిటినీ తింటేనే మనం పైకి వస్తామన్నట్టుగా ఇవన్నీ చూస్తేనే మన జీవితంలో పైకి వస్తామన్నమాట. అందుకని ఈ 6 రుచులతో ఉండే పచ్చడిని ఉగాది రోజు తినే విధంగా మన రుచులు రెడీ చేసి పెట్టినారు ఈ బ్యాటర్ని. పచ్చడి రెడీ అయిపోయింది, పట్టండి. ఎట్లుండదో చెప్పాలా? ఎట్లుండదా? బాగుండదా? ఇప్పుడు ఆడియన్స్ కి రండి ఉగాది పచ్చడి. యాడ బిజీ షెడ్యూల్లో మీరు చేసుకోలేరు, రండి. అబ్బా ఎట్లుండదా? మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏంది మన సబ్స్క్రైబర్లు మనకి తిరిగి శుభాకాంక్షలు చెప్పలేదు? అవునా? నేను చెప్తా ఉన్నారా మీకు ఉగాది శుభాకాంక్షలా? చాలా రోజుల తర్వాత ఈ ఉగాది రోజే మన లాంగ్ వీడియోస్ కూడా మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది. ముందు మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు. ముందైతే మనం ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉండే లాంగ్ వీడియోస్ కూడా చేసేవాళ్ళం. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తూ వచ్చాం. ఈ రోజు ఉగాది సందర్భంగా లాంగ్ వీడియో చేశాము. ఇందులో ఉన్న ఫన్ మీకు ఎలా అనిపించిందో, ముందులా అనిపించిందా లేదా తగ్గినట్టు అనిపించిందా లేదా బాగుందా అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.